అండ్ మనకు సర్వర్కర్ అతను ఇండియన్ పొలిటీషియన్ అన్నమాట, అలాగే యాక్టివిస్ట్ కూడా. అతన్ని ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని కూడా అనొచ్చు. మీరు ఇప్పుడు గూగుల్ లోకి వెళ్ళేసి ఫాదర్ ఆఫ్ హిందుత్వ అని నొక్కినా కూడా సావర్కర్ అనే పేరే వస్తుంది మీకు. ఇక్కడ ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు. సో సావర్కర్ వచ్చేసి వైచారిక గురువు అన్నమాట మనకు బీజేపీకి. అతను ఒక బుక్ అయితే రాశాడు సంభాజీ పైన కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా అతను బుక్ లో అయితే మెన్షన్ చేశారనమాట. అండ్ మెయిన్లీ అతని బుక్ 6 గ్లోరియస్ చాప్టర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఆ బుక్ లో చూసుకుంటే మనకు సంభాజీ గురించి అయితే మనకు ఇక్కడ మీరు చూడొచ్చు. ఈవెన్ మీకు చావా మూవీలో కూడా దీనిపైన ఒక బేసిక్ లూ కూడా ఉండదు అనమాట. అతని బుక్ లో అయితే రాశాడు సావర్కర్ సంభాజీకి కోపం ఎక్కువ, అలాగే అతను ఉమెనైజర్ అండ్ ఆల్కహాలిక్ అని చెప్పేసి ఈ 3 గుణాల వల్లే అతనికి మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించే అర్హత లేదు అని అయితే సావర్కర్ అతని బుక్ లో అయితే చెప్పాడు. అలాగే మనకు ఎంఎస్ గోల్వర్కర్, ఇతను వచ్చేసి మనకు సెకండ్ చీఫ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ కీ ఐడియాలజీ ఆఫ్ హిందుత్వ. ఎంఎస్ గోల్వర్కర్ అతను కూడా ఒక బుక్ అయితే రాశాడు. అతని బుక్ లో కూడా క్లియర్ గా సంభాజీ గురించి అయితే మెన్షన్ చేశాడు అనమాట. మెయిన్లీ అతను వైన్ అండ్ ఉమెన్ ఈ 2 అంటే అతనికి చాలు అని అయితే మెన్షన్ చేశారనమాట. ఈవెన్ హీఈస్ ఏ కింగ్, బట్ రాజ్యాన్ని ముందుకు నడిపించడానికి కావచ్చు, దేశాన్ని ఉద్ధరించడానికి కావచ్చు, ఆ గుణాలు ఆ గుణగణాలు అయితే ఛత్రపతి సంభాజీకి అయితే ఆ గుణగణాలు లేవు అని అయితే ఈయన కూడా అతని బుక్ లో మెన్షన్ చేశారనమాట. అలాగే మనకు ఇంకొక బుక్ చూసుకుంటే మీకు ఈ బుక్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. మధ్యకాలీన్ భారత్, అలాగే మనకు దీన్నే మనకు మిడిల్ ఈవల్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. అండ్ ఈ బుక్ లో మనకు పేజ్ నంబర్ 147 చూసుకుంటే ఛత్రపతి సంభాజీకి ఔరంగజేబ్ మాట్లాడాలి అని అయితే సందేశం పంపించాడనమాట. అండ్ ఈ బుక్ లో అయితే మెన్షన్ చేశారు సంభాజీ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశాడు అనమాట. ఎవరైతే ఔరంగజేబ్ పంపిన రాజు దూతలు ఉంటారో వాళ్ళ పైకి బ్యాడ్ లాంగ్వేజ్ ని అయితే యూజ్ చేశారనమాట. వాళ్ళని తిట్టడం అయితే జరిగింది సంభాజీ ఇన్ ఏ బ్యాడ్ వే. దాంతో పాటే మనకు సంభాజీ ఇంకో విషయాన్ని కూడా చెప్పారనమాట. ఔరంగజేబ్ కూతురుతో అయితే నాకు వివాహాన్ని జరిపించు అని అయితే బ్యాడ్ లాంగ్వేజ్ ని అయితే యూజ్ చేశారనమాట. సంభాజీ చెప్పినట్టు ఈ బుక్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఉందన్నమాట. అబౌట్ పనిష్మెంట్, సంభాజీ మహారాజ్ ని అంత టార్చర్ పెట్టి మరి చంపారు ఔరంగజేబ్. ఇది చరిత్రలో కూడా ఉంది, నిజమే అన్నమాట. ఎందుకు చంపారంటే సంభాజీ అంగాలను కట్ చేసి కుక్కలకైతే వేసారనమాట. ఇక్కడ క్లియర్ గా లైన్ అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. ఉన్కా సిర్ మే భూసా ఫర్కర్ నగర్ మే ఘుమాయా గయా అని అయితే క్లియర్ గా ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ అయితే చూడొచ్చు. బుక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్ స్క్రీన్. ఈ లైన్ అయితే మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో రోట్ దట్ అతని పాపం మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అని చెప్పేసి సంభాజీని అంత టార్చర్ చేసి చంపింది అతని పాపం వల్లనే, ఇట్ ఈస్ వ్యాలిడ్ అని మెన్షన్ చేసి ఉందన్నమాట బుక్ లో. అండ్ ఈ బుక్ ఆథర్ వచ్చేసి మనకు డాక్టర్ విడి మహాజన్. అండ్ ఆల్రెడీ చెప్పాను ఎంఎస్ గోల్వర్కర్ వచ్చేసి మనకు బంచ్ ఆఫ్ థాట్స్ ఆ బుక్ పేరు అనమాట. ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ చూడొచ్చు. వెన్ సంభాజీ హూ వాజ్ అడిక్టెడ్ టు ఉమెన్ and wine cast his evil eyes on Khandu, Balal's sister. Balal allowed her to end her life to save her chastity.